సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితా గానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం చుక్కలనంటిన బంగారం. ధరల కొలిమిలో బంగారం అగ్గిలా ముట్టుకుంటే కాక కేక. చుక్కల పక్కలో చేరిన చిక్కనిది దిగిరానంటుంది గర్వంగా పొగరుగా. చిటికెన వేలు పట్టుకొని వెండి అదే తొవ్వ పట్టింది. మెడలో బంగారు నగలు మెరుస్తుంటే భయం కొంగు పట్టుకొని నడుస్తుంది. చొక్కా జేబులో సిగరెట్ కాలినట్లు భీతి సురుకులు. చొక్కా జేబులో సిగరెట్ కాలినట్లు భీతి సురుకులు. దొంగకు దొరికితే బంగారం లాంటి ఛాన్స్. గిల్టు నగలే సింగారించుకుంటున్నాయి ధైర్యంగా. అమెరికా ఇరాన్ల యుద్ధంలో గెలుపెవరిదో. ధరలతో దండెత్తి మొదట గెలిచింది బంగారమే. ఆయిల్తో పాటు ఒకటొకటి పోటీపడి అట్లకర్రతో బాదాయి చివరికి వంటింటిని. చావుల ఖాతా పెంచుకుంటూ ఎవరిని ఉద్ధరించింది యుద్ధం. ఇంట్లో పెళ్ళికి కొనలేక బంగారం సామాన్యులు కుదవబెట్టాలేమో ఇల్లు వాకిలిని. కుస్తీలతో పాటు సర్దుకోవాల్సి వస్తుందేమో భవిష్యత్తు. బంగారానికి విలువనిచ్చేవారు మనుషులకు మానవత్వానికి ఇస్తారా మద్దతు? 1 గ్రామ్ గోల్డ్, పంచలోహ జ్యువెలరీ అంటూ మార్కెట్ను ఏలుతున్నాయి కొత్త కొత్త దుకాణాలు. కొట్టకొసలో పేరుకే బంగారం తృప్తి. ఇప్పుడు అసలు కంటే ఆకర్షణలే మిన్న. బంగారంపై మోజు భారతీయులకే సొంతం కదా. బంగారం నిల్వలన్నీ బ్యాంకులకే పరిమితం. రక్షణ కోసం ఎన్ని ఆలోచనలు, ఆచరణలు. బంగారం లాంటి భవిష్యత్తు మాటలకు విలువ పెరుగుతుంది ఇక రోజు రోజుకు. విలువ పెరుగుతుంది ఇక రోజు రోజుకు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక చుక్కలు చూపిస్తున్నాయి. నేల నుంచి పుట్టిన బంగారం నింగివేపే దాని సింగారం. మాన్యులకు తప్ప సామాన్యులకు అందంత దూరం దాని వ్యవహారం. బంగారం రంగు పూసుకొని చుక్కలు మరింత మెరిసిపోతున్నాయి. చుక్కలను చేరి గర్వంతో మరింత వెక్కిరిస్తున్నాయి బంగారం ధరలు. అక్షయ తృతీయ పేరుతో జనాల నమ్మకాలకు మరింత చెవిలో పూలు పెట్టి బంగారం వ్యాపారులు తమ నగలను అమ్ముకుంటూ తమ వ్యాపారాలను పెంచుకుంటున్నారు. అసలు అక్షయ తృతీయ అంటే పురాణాల ప్రకారం ఆ రోజు ఎన్నో మంచి పనులు సమాహారం. ఆ రోజు బంగారం కొంటే అక్షయం అవుతుందనేది ప్రజల వేలం వేరి నమ్మకం. ఆ రోజు ఏదైనా దానం చేయమని శాస్త్రకారులు చెప్పే ప్రవచనం. అక్షయ తృతీయ వేసవికాలం, మండుటెండల కాలం. మండే ఎండల వేళ అవసరమయ్యే చల్లని నీరు నింపిన కుండ, తెల్లని వస్త్రం, గొడుగు, చెప్పులు, విసనకర్ర, మామిడి పళ్ళు దానం చేయమని. అలా ఆ రోజు చేసే దానం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందనేది శాస్త్రం. నేడు ఈ శాస్త్రం ఎంతమంది పాటిస్తున్నారు చెప్పండి? ఇకనైనా జనాలు వేలం వేర్రి పనులు మానేసి అక్షయ తృతీయ నాడు ఎన్ని మంచి పనులు చేస్తే, ఎన్ని దానాలు చేస్తే అంత రెట్టింపు ఫలితం వస్తుందనేది శాస్త్రం. ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరి రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత మరమనిషి. నా శీర్షిక బలిపశువు. ఆత్మీయతల అనుబంధాల చక్రంలో ఉండచుట్టుకుపోయిన సాలెగూళ్ళన్నీ చిక్కుపడిపోయి చిందరవందర అవుతుంటే మనిషి విలవిలలే. నాగరికతలో నడక నేర్చి పారిశ్రామికతలో పరుగులంఘించుకుని సాంకేతికత చంకలో దూరి ఇప్పుడు తానే తైతక్కలాడుతున్నాడు.
2 లేదా 3తో మొదలయ్యి మేమిద్దరము మాకిద్దరు చాలని ఏకంగా ఒక్కరే ముద్దంటూ చివరికి మరమనుషులే తోడనే వరకు వచ్చింది. తాడెక్కేవాడుంటే పైన తలదన్నేవాడుంటాడన్నట్టు ప్రకృతిని చిన్నచూపు చూస్తూ పతనం వైపు మనిషి పయనిస్తే, పులి కలేబరాన్ని చూసి నేర్చుకున్న విద్యతో ప్రాణం పోసిన మూర్ఖపు శిష్యుల కథల మనిషి చేతిలో పుట్టిన మరబొమ్మకు జుట్టు చేతికిచ్చి జట్టు కట్టుమంటున్నాడు. కృత్రిమ మేధతో కుడితిలో పడిన ఎలకవుతాడో లేక విశ్వాన్ని జయించిన వీరుడవుతాడో కాలమే జవాబు చెప్పగల ప్రశ్న. ఏది ఏమైనా బంధాలు అనుబంధాలు మాయమవుతున్న బలిపశువే మనిషి. ధన్యవాదాలు. సమూహ సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు అంశం స్వేచ్ఛా కవిత. నా శీర్షిక డిజిటల్ వెలుగుల్లో మానవ నీడలు. డిజిటల్ వెలుగుల్లో మానవ నీడలు మసకబారుతున్నాయి. మేధను మూలకు నెట్టేస్తూ స్క్రీన్ల వెలుగుల్లో మానవ చైతన్యం చిక్కుకుపోయి అంతర్చైతన్యం నిద్రాణంలో కూర్చుంది. వేలి స్పర్శలతో ప్రపంచం కళ్ళ ఎదుట ఉంటే మనసు మాత్రం మట్టి కొట్టుకుపోతుంది. సంబంధాలు సిగ్నల్ అయి మిగిలిపోతే సానుభూతి నో నెట్వర్క్లో నిలిచిపోతుంది. ప్రత్యక్షంగా చూపులు కలవని కళ్ళతో సంభాషణలు ఎందుకు? మనసులు తాకని మాటలకు విలువలు ఎందుకు? అక్షరాలు అందంగా మెరుస్తున్న ఆత్మ ఎక్కడ దాగి ఉంది? ఆ అనుభూతి ఇంకెక్కడ ఉంది? అనుబంధం ఉందని భావిస్తున్నాం, కానీ అనుభవం లేని బంధం కేవలం భ్రమ కాదా? ఇది పురోగమనమా లేక తిరోగమనమా? మనిషి మేధస్సు విస్తరిస్తుందా లేక మాయం అవుతుందా? ఇంకా మౌనంగా ఉండాలా లేక మేల్కోవాలా? ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. స్క్రీన్ వెలుగుల్లో కాదు, మనసు వెలుగుల్లోనే మానవత్వం మేల్కోవాలి. మనిషేమో మరగా మారుతున్నాడు, మరయేమో మనిషై వెలుగుతుంది. సృష్టే తన సృష్టికర్తను శాసించినట్టు ఇప్పటికైనా ఆలోచించాలి అందరం. యాంత్రిక జీవనంపై మనిషి నియంత్రణ ఉండాలి. లేనిచో మనిషే బానిస అవుతాడు. ఇది తథ్యం. అందరికీ ధన్యవాదములు. నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాద్. నా కవిత శీర్షిక సంస్కారం నింపుకున్నాడు. ఈ జగతికి సృష్టికర్త బ్రహ్మ, సృజనాత్మక తెలిసినవాడు. తొలుత మనుషులను సృష్టించి ఆకలో అని జనం అరిస్తే చెట్టు చెమ్ములు పుట్టించాడు. కష్టసుఖాలు తెలియని మనిషికి దుఃఖం ఆనందం చూపించాడు. నవ్వడం ఏడవడం అంటే ఏమిటో తెలిపాడు. అన్నీ తెలుసుకుని మనిషి ఆధునికుడయ్యాడు. పండుగలలో వేడుకలు చేసుకుంటున్నాడు. ఆటపాటలతో కుటుంబాన్ని సంతోషపెట్టి సమాజంలోనే గౌరవంగా బ్రతుకుతున్నాడు. అందరికీ అండదండగా నిలబడి ఆదర్శ పౌరుడైనాడు. ఒకరి అనుభూతులు ఒకరు పంచుకొని మంచి నడవడి అలవాటు చేసుకొని సంస్కృతిని పెంచుకొని సంస్కారం నింపుకొని కళలను పెంచి పోషిస్తున్నాడు మానవుడు. అందరికీ నమస్కారం. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు దార స్నేహలత, ఊరు గోదావరి ఖని. కవితా శీర్షిక నిరీక్షలు మింగిన నిశ్శబ్దం. అనంతమైన సాహిత్యంలో విరబూసిన చిరుకైతను ముద్దాడిన తొలిపొద్దు, కసిరిన కాలానికి విసిరేసిన వేదనల కంటి చెమ్మను తుడిచేసిన మలిపొద్దు. కసిరిన కాలానికి విసిరేసిన కంటి చెమ్మను తుడిచేసిన మలిపొద్దు. సాహితీ ప్రయాణానికి ప్రతీకలుగా నిలిచిన స్వప్న కుసుమాలు నిరీక్షలు మింగిన నిశ్శబ్దపు ఊహాతీతాలు.
నిరీక్షణలు మింగిన నిశ్శబ్దపు ఊహాతీతాలు. సద్దుమణుగని సంఘర్షణల ఆరాటం తేలిపోయింది జీవిత పోరాటంలో. సద్దుమణుగని సంఘర్షణల ఆరాటం తేలిపోయింది జీవిత పోరాటంలో. ఆత్మాభిమానం సడలిని నమ్మకం బతుకు కాగితంలో ఒలిపిన కలం, పదబంధాలను పెనవేసిన కవనం. బతుకు కాగితంలో ఒలిపిన కలం, పదబంధాలు పెనవేసిన కవనం. వాసంతపు మధుర వీచికల సంతకంలో ఒలిపింది భావగంధాన్ని. వాసంతపు మధుర వీచికల సంతకంలో ఒలిపింది భావగంధాన్ని. ఆనందపు రంగులనద్దుకున్న చైతన్య పదములు, ఆనందపు రంగులనద్దుకున్న చైతన్య పదముల పాదాల పయనం గమ్యం 1000 మైళ్ళ దూరాన్ని చేరేదాకా. ఆ గమ్యం 1000 మైళ్ళ దూరాన్ని చేరేదాకా. ధన్యవాదములు. నమస్కారం. నా పేరు పండిట్ గగన శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా ఎలమచెల నుంచి. కవిత శీర్షిక పసిడి పంజరం. కవిత శీర్షిక పసిడి పంజరం. ఆకాశగంగ ఒడిలో నుంచి జారిన తారకలు భూమి ఒడిలో బంధించబడ్డాయేమో అనిపించింది. వెలుగుల వర్షంలా కురిసిన కాంతి కణాలు ఒకే చోట చేరి పసిడి పంజరమై మెరిసింది. అక్షర తృతీయ అర్ధరాత్రి నిశ్శబ్దంలో లక్ష్మిని ఆహ్వానించే మంత్రాల మధ్యలో ధరల గగన సోపానాలు ఎక్కిన బంగారం చుక్కలతో భుజం తగిలేంత ఎత్తుకు చేరింది. ఒకప్పుడు చిటికెన వేలికి చిరునవ్వైన ఉంగారం. ఇప్పుడు ఆశల ఆకాశంలో అదృశ్యమైన నక్షత్రం. కుదవల కథలతో కుంగిన గుండెలకు అప్పుల అక్షరాల్లో రాసిన ఆభరణమై నిలిచింది. నిగనిగలాడే పసుపు వర్ణపు చూపులతో లోకాన్ని చూస్తే కనిపించేది కాంతి కాదు, వెలవెల విరుపులతో విరిగిపోతున్న జీవితాల ప్రతిబింబం. కొన్నవారికే కాదు, కొనుగొనాలనుకున్న వారికి కన్నీటి కిరణాలే మిగిల్చిన మాయామృగం ఈ పసిడి. ధగధగలాడే ప్రదర్శనల తెర వెనుక దాచిన దుఃఖాల దీర్ఘగాథలు వేలాడుతున్నాయి. బంగారం కొంటే పుణ్యం అన్న పురాణం కరిగిపోగా కొంటే అప్పు అన్న యథార్థం కఠినంగా నిలిచింది. పసిడి విలువ పరాకాష్ఠ చేరిన ప్రతి క్షణం పక్కనున్న మనిషి విలువ పరాభావం అవుతుంది. నక్షత్రాలను తాకిన బంగారం గర్వపడినా మనసులను తాకలేని లోహమే కదా అది. చివరికి నిజమైన అక్షర తృతీయ ఆభరణాల మెరుపుల్లో కాదు, అనుబంధాల ఆప్యాయతల్లో వెలిగితేనే అక్షయం. బంగారపు మెరుపును ఆశలకు అద్దుకోవాలని కాక, తోడున్న మనిషిని మన మనసులో ప్రేమగా పొదుగుకుందాం. అప్పుడే ఈ అక్షర తృతీయ అక్షరాల అక్షయమై నిలుస్తుంది. ధన్యవాదములు. నమస్తే. అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. స్వేచ్ఛా కవిత అంశంలో భాగంగా ఎదురుచూపులు అనే శీర్షికతో నేను రాసిన నా కవితను ఇప్పుడు మీ ముందు చదవబోతున్నాను. పండక్కి వస్తానన్నావు, నా బ్రతుకే పండుగ చేస్తానన్నావు, నిదుర మరచిన నా నయనాలు చేశాయి నిట్టూర్పులతో స్నేహాలు, ఆనందపు సిరిమల్లెలు మోసుకొస్తావని అందంగా, సుగంధ జీవన పరిమళం పంచుతావని ఆనందంగా, సరికొత్త సజీవ రాగాన్ని ఆలపిస్తూ హృదయపు తలుపులు తడతావని ఎదురు చూస్తున్న నెచ్చెలిని, నిన్నలలో నేను ఓ అందాన్ని, ఓ ఆనందాన్ని, నీ రాక కోసం ఎదురు చూసే ఓ బంధాన్ని, జాజిపూలు వికసించే వేళ జావళినవుతా, నిన్ను చూసిన క్షణాన మెరిసే నక్షత్రమవుతా, నీ అడుగుల సవ్వడితో కురిసే మేఘాన్నవుతా, నీ కన్నుల వెలుగు చూసి విరిసే పుష్పాన్నవుతా, నీ గుండె గుడిలో చిరకాలం నివాసముంటా, ఎదురు చూసే నయనాలకు చూపకు అమావాస్య చీకటిని,
నువ్వు వస్తే చాలు ఎదురుగా నా మదిలో కోటి కౌముదుల సుహాసిని. ఇది నా కవిత. అందరికీ ధన్యవాదములు. జై హింద్. నేటి కవిత సాహితీ సమూహ మిత్రులకి నా నమస్సులు. నా పేరు పద్మావతి, హైదరాబాద్. స్వేచ్ఛ కవితలో భాగంగా నేను రాసిన కవిత నేటి జీవిత సత్యం. మాయా మాయా సర్వం మాయా, నీతిని నిజాయితీని అవినీతులతో వేలం వేస్తూ, రౌడీయిజంతో దందాల చందాలు వేసుకొని, కపటంతో వంచనతో నయవంచనలతో ముంచేస్తున్న మాయాలోకమిది. సుఖదుఖాల వలయంలో చిక్కుకున్న జీవితం ఏదో కావాలని ఇంకేదో పొందాలని, భోగభాగ్యాలన్నీ నాకే సొంతమవ్వాలని, పైన నటనల అభినయంతో చస్తూ బతుకుతూ, నకిలీ నవ్వులతో వంచిస్తూ, విలువలకు సమాధి కట్టేస్తుంది కసితో, తనని తానే మోసం చేసుకుంటూ. కల్తీ మకిలి పాకిపోయింది రోగాలకు ప్రాణం పోస్తూ, విలాసం చిందులు వేస్తుంది, చిద్విలాసం వికటాట్టహాసం చేస్తుంది, సజీవంగా దహనం చేస్తుంది మారణాయుధాల వ్యాపారంతో, బెదిరిస్తుంది పెత్తందారీ విధానం, పంచభూతాలను కాలుష్యంతో ముంచేస్తుంది, జీవితాన్ని బ్రతికే ఆశ ఇక నీకు లేదంటూ, రక్తపు సింధూరంతో వ్రాస్తుంది భావి చరిత్రను, అమానుష కృత్యాలతో మానవ చరిత్రను భూస్థాపితం చేస్తుంది, జీవన భవితకు గమ్యం లేదంటూ కకావికలం చేసేస్తుంది, కళేబరాలతో నింపేస్తూ జీవజాతి మనుగడను ధ్వంసం చేస్తుంది. జననం మరణం తప్పని విధి వంచితులమంటూ చేతులు ఎత్తేస్తుంది, జీవితం నీ దుష్క్రీడల కర్మ ఫలమంటూ, కలికాలం ఇంతేనంటూ భ్రమంలోకి నెట్టేస్తుంది జీవితం, నేటి జీవితం. ధన్యవాదాలు. నమస్సులు. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవిత శీర్షిక తడి ఆరిని కుంచె. తెల్లని కాన్వాస్ నన్నెప్పుడూ కవ్విస్తూనే ఉంటుంది, నా మదిలో మెదిలే వేల భావాలకు ఓ రూపం ఇవ్వమని. తెల్లని కాన్వాస్ నన్నెప్పుడూ కవ్విస్తూనే ఉంటుంది, నా మదిలో మెదిలే వేల భావాలకు ఓ రూపం ఇవ్వమని. ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాలనే తపన నాలోని సృజనాత్మకతను ప్రేరేపించగా, గుండె లోతుల్లో దాగున్న పిపాష రంగుల కలై పారుతుంది. స్తబ్దత దాటిన భావావేశం కుంచెల అంచుల కదలాడుతుంది. నా ధ్యాస ధ్యానం రంగరించి తీర్చిదిద్దే చిత్రాన జీవకళలు కనులకు వేడుకలై మురిపిస్తాయి. ప్రతి రేఖ వెనుక కొన్ని జ్ఞాపకాలు, రంగులతో మేళవించిన మరిన్ని అనుభూతులు, అలవోకగా కలగలిపిదిద్దే ఆ కుంచెల కొనలలో ఓ సజీవ చిత్రము ఆవిష్కృతమవుతుంది. మనసు ఆనందంలో ఒలలాడుతోంది.
ఓ సజీవ చిత్రం ఆవిష్కృతమవుతుంది. మనసు ఆనందంతో ఓలలాడుతుంది. ధన్యవాదాలు. నేటి కవిత దృశ్య కవిత గాన లహరికి నమస్సుమాదులు. లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. పదాల కవితల నా శీర్షిక అద్భుత భావనలు. ప్రకృతి ఒడిలో ఎంతసేపు ఉన్నా హాయి గొలిపే ఆనందం విరబూస్తుంది. మనిషికి కూసింత కళా పోషణ ఉంటే మనోవికాసానికి దోహదపడే అవకాశం. మనకంటూ ఏదైనా కళల పట్ల ఆసక్తి, అవగాహన ఉంటే సృజనాత్మకతతో ఆలోచన తరంగాలై ఆచరణలో అద్భుత భావనలను కలిగి ఉంటే సార్థకత. కాలాన్ని వృధా చేయక ఏదేని కళాత్మక దృష్టితో చూస్తే మనోల్లాసం, ఉత్సాహాన్ని నింపుతూ అనుభూతులు నెమరవేసే తత్వాన్ని అలవర్చుకునే అదృష్టం పొందాలి. చెడు ఆలోచనలు, అలవాట్లకు దూరంగా మనసును ప్రశాంతంగా ఉంచేందుకు కళలనేవి మనిషిగా తీర్చిదిద్దేలా మార్పు కోరే జీవనశైలిలో సంతోషాన్ని చవిచూసే భాగ్యమే. అందరినీ కలుపుకొని స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ వేడుకలు జరుపుతూ పాల్గొనడం, మాటామంతి కలపడం, సామూహిక వినోద కార్యక్రమాలలో పాల్గొనాలి. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు విజయకుమారి, హైదరాబాదు. దృశ్య గాన లహరిలో సందర్భంగా పసిడి గగనం శీర్షిక. చుక్కల లోకం చక్కగా చేరవచ్చు, మరి ఇంద్రభవనాన్ని కూడా ఏలవచ్చు. ఇక చుక్కలనే దాటిన బంగారం ధర గుండె గుబేలుమంటుంది గుర్తుకొస్తేనే. లవణమన్నమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి లకారములనే దాటింది లక్షణంగా. నేడు ₹1,00,000 లక్ష్యంగా కాదుగా, తులం కొనాలంటే తడబడే అడుగు కలలో కూడా కొనలేమేమో అనిపించు మనకు. అమ్మ చేతి గాజులు తాతల నాటివి, అవి చూస్తే ఇప్పుడు అపార్ట్మెంట్ విలువ. పాప పుట్టిందని పాపిడి బిళ్ళ కొనాలంటే నాన్న జీతం నెలకు సరిపోవు. నేడు అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు, అంగడి బోర్డు చూసి అడుగు లాగాను. గ్రాము 10,000 అని రాసుంటే అక్కడ గ్రాము లెక్క కాదు, గుండె లెక్క తప్పు. పెళ్లిపీట లెక్కే పిల్లకు పుస్తే మెట్టలు కొనివ్వాలంటే కొంపె కొల్లేరవ్వాలి. పసిడి కాదిది, పేదవాడి చెమట కరిగి కాసయ్యింది. భూమి మీద బతికే మనిషికి భారంగా బంగారమే బరువై కూర్చుంది నేడు. రేటు చూసి రోధించినా రేపటాశ చావనేకు. పసిడి లేకున్నా పదిలమైన బతికే చాలు. ప్రేమ ఉంటే చాలదే పెద్ద బంగారం. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు రాచర్ల సులోచన. నా కవితా శీర్షిక చుక్కలు చూపిస్తుంటే. పసిరి వర్ణంతో మెరిసిపోతూ కళ్ళకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంటే, పసిరి ధరించి మురిసిపోవాలని ఉత్సాహపడుతూ ఆభరణాలు ధరించి మురిసిన రోజు మూన్నాళ్ళ ముచ్చటగా మారి పసిరి వర్ణంతో మెరిసే బంగారం ధరలు ఆ చుక్కల చెంత చేరి పరిహాసమాడుతుంటే, వచ్చింది అక్షయ తృతీయ, గ్రాము బంగారమైనా కొనుక్కొని కంఠాభరణాలుగా ధరించాలనే మహిళల ఆశలు అడియాసలై బంగారం ధరలు చుక్కలను చూపిస్తూ తాకుతుంటే, సామాన్యునికి సైతం అందుబాటులో లేని ఈ కనకపు ధరలు తగ్గేదెన్నడు. మండే వేసవి కాలంలో చల్లని నీరుతో దాహార్తిని తీర్చి మధురమైన చూత ఫలములను దానమిచ్చి దానాన్ని మించిన సుగుణం లేదని మరువకండి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయాలనే అపోహను విడనాడండి. పొరుగువారికి సాయపడండి. లభించు మీకు ఆ లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా. ధన్యవాదములు. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితాగానం లహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదం.